తెలంగాణ మహిళా కమిషన్ దూకుడు ప్రదర్శిస్తుంది. మహిళలపై జరిగే దాడులు వారిని కించపరిచేలా ఎవరు మాట్లాడినా తక్షణమే స్పందిస్తుంది. షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. అంతేకాదు ఫిలిం జర్నలిస్టులపై వేణుస్వామి చేసిన కామెంట్స్ కి ఆయనకు సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన కామెంట్స్ ని సుమోటోగా స్వీకరించింది మహిళా కమిషన్. నిన్న కొండారెడ్డిపల్లిలో జరిగిన ఘటనను మహిళా జర్నలిస్టులు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ ఘటనపై సమగ్ర సమాచారం ఇవ్వాలని నాగర్ కర్నూల్ ఎస్పీని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దాడులు, అనుచిత వ్యాఖ్యల మీద తెలంగాణ మహిళా కమిషన్ కొంత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాల్సి. ఇటీవల చార్జ్ తీసుకున్న నేరెళ్ల శారద ఇటీవల కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా వేణుస్వామి సంబంధించి తెలంగాణ ఫిలిం మహిళా జర్నలిస్ట్ సంబంధించి కూడా యూట్యూబ్లో అతను చేసిన కామెంట్స్ మీద వాళ్ళు చేసిన ఫిర్యాదుతో వేణుస్వామిని విచారణకు రావాలంటూ కూడా సమ్మన్లు జారీ చేయడం, ఆ తర్వాత షాద్నగర్లో దళిత మహిళపై అక్కడి పోలీసులు థర్డ్ డిగ్రీ చేసిన ఘటనకు సంబంధించి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా మనం చెప్పుకుంటుంది. వీటితో పాటు కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన మహిళా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వ్యాఖ్యల మీద సుమోటోగా తీసుకుని దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం. తాజాగా కొద్ది రోజుల క్రితం జరిగిన విషయంతో పాటు నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి సంబంధించి కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులు స్థానిక సమస్యలతో పాటు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ సంబంధించి కూడా వివరాలు తెలుసుకునేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అక్కడ జిల్లా ఎస్పీతో సంబంధించి కూడా నిన్న ఘటనకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఏం జరిగిందని సంబంధించి కూడా సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం మహిళా జర్నలిస్టులు బుద్ధభవన్లోని కమిషన్కు వచ్చిన సందర్భంలో వారితో ఫోన్లో మాట్లాడి కూడా ఎస్పీకి సంబంధించి కొంత వివరాలు కూడా ఇవ్వాలంటూ కూడా ఫిర్యాదు చేసింది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న కొంత దాడులు కావచ్చు, అసభ్యకర వ్యాఖ్యలు కావచ్చు, సోషల్ మీడియాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఇటు మహిళా కమిషన్ వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా వేణుస్వామి విషయాలకు సంబంధించి కూడా మహిళా కమిషన్ చాలా సీరియస్గా వ్యవహరించింది. ఎందుకు ఈ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్ట్ను టార్గెట్ చేసుగా వ్యవహరిస్తున్నాడు, ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం, ఆ తర్వాత వెంటనే వారి ఫిర్యాదులు తీసుకొని కూడా ఆయనకి సమ్మన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆ సమస్య సంబంధించి కూడా స్టే తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా కొంత వ్యాఖ్యలం దుమారం రేపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. రేపు ఆయన విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఆయనకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి జరిగిన మహిళా జర్నలిస్టుకు సంబంధించి దాడి కావచ్చు, అక్కడ జరిగిన పరిణామాల మీద కొంత సీరియస్గా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. వైపు మహిళలకు సంబంధించి కొంత సమగ్రంగా ఏం జరుగుతుంది వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేస్తూ వారికి బాసటగా ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.